పేపర్ చూసుకుంటే గనక ఈనాడులో పాక్లో రైల్ హైజాక్ అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి అన్న వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. నిన్న బలూచిస్తాన్ తీవ్రవాదుల అంశం మనకి తెలిసిందే. బలూచిస్తాన్లో అక్కడ హైజాకర్స్ ట్రైన్ అయితే హైజాక్ చేయడం జరిగింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచ్ ఆర్మీ హైజాక్ చేశారు. తొలుత రైల్పై కాల్పులు జరిపారు. దాని తర్వాత 500 మంది వరకు కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్నారని చెప్తున్నారు. వీరందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 48 గంటల్లో ఎవరైతే జైల్లో ఉన్నారో బలూచ్ ఉద్యమకారులు వీరందరూ విడిచిపెట్టాలని చెప్పేసి కూడా వారంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అటు సాయుధులతో పాటుగా ఇటు సాధారణ పౌరులు కూడా చాలామందికి గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పాక్ సర్కార్ అయితే బిఎల్ఏ అల్టిమేటం జారీ చేసింది. పాక్ సర్కార్కు హెలికాప్టర్లు డ్రోన్లతో పాక్ ఆపరేషన్ అయితే చేపడుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇందులో 80 మందిని విడిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు 150 మందికి పైగా సైనికులు దుర్మరణం పాలయ్యారని చెప్పేసి మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ అయితే వెల్లడించారు. మొత్తానికి పాకిస్తాన్లో ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంలో ఇప్పుడు అదే ఉగ్రవాదుల చేతుల్లో అణచివేతకు గురవుతోంది. ఇప్పుడు రైల్ హైజాక్ అలాగే 150 మంది వరకు మరణించిన వార్త అనేది నిజంగా తీవ్ర విషాదమని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా కనిపిస్తోంది ఈనాడులో. దీంతో పాటుగా 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలం అంటూ కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ఇటు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ రోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలా ప్రభుత్వం పైన విరుచుకుపడాలని చెప్పేసి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇటు రైతు భరోసా దగ్గర నుంచి ప్రతి అంశాన్ని లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని చెప్పేసి కేసీఆర్ అయితే నేతలకు దిశానిర్దేశం చేశారు. అటు గవర్నర్ ప్రసంగం పైన చర్చ ఉంటుంది. ఈ గవర్నర్ ప్రసంగం పైన చర్చలోనూ వీలైతే బడ్జెట్ సందర్భంగా కూడా కేసీఆర్ కూడా హాజరవుతారన్న వార్త అయితే తెలుస్తోంది. ఏదేమైనా కూడా పార్టీ శ్రేణులకు సంబంధించి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలి, ఇప్పటి వరకు ఇచ్చిన హామీల విషయంలో ప్రజాగొంతుగా బీఆర్ఎస్ సభా సాక్షిగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి అయితే కేసీఆర్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. అనేక అంశాలు రీసెంట్గా జరిగిన ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి కానివ్వండి, లేకపోతే అంతకు ముందు నుంచి కూడా జరుగుతున్న అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తాం అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. తిట్టడం కాదు, సర్కారుకు వీలైతే నిలదీద్దామంటూ కూడా చెప్పారు. ఉభయ సభల్లోనూ సర్కార్ను ప్రశ్నిద్దాం, కాంగ్రెస్ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం, అలాగే బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్న దుష్ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు. నేటి నుంచి కూడా శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఈనాడులో మనం చూడొచ్చు. ఇక టాప్ 100లో 96 మెంబర్స్ పురుషులే అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇప్పటి వరకు కూడా ఇందులో ఎక్కువ మంది పురుషులే మంచి ఫలితాలను సాధించారు. దీనికి సంబంధించిన వార్త అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. తొలి 10 మందిలో కూడా అందరూ పురుష అభ్యర్థులే సెలెక్ట్ అవ్వడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక సాక్షి పేపర్ చూస్తే సాక్షిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటెంగా అనుభవం జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు అంటూ కేసీఆర్ నిన్న సీఎం రేవంత్ అలాగే మంత్రివర్గం పనితీరు పైన విరుచుకుపడడానికి సంబంధించిన వార్త అయితే ప్రధానంగా ప్రచురించడం జరిగింది. పార్టీ సీనియర్ సభ్యులు షాడో క్యాబినెట్ లాగా వ్యవహరించాలి అని చెప్పి పార్టీ స్టాండ్లకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంగా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. అటు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ అప్పులు బడ్జెట్ లెక్కలపైన కూడా అధ్యయనం చేపట్టాలి. మరీ ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంని క్వశ్చన్ చేయాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు అనుభవం లేదు, జ్ఞానం లేకున్నా కూడా కనీసం కామన్ సెన్స్ అయినా ఉండాలి, దాన్ని కూడా ఉపయోగించట్లేదు పాలనలో అని చెప్పేసి కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వార్తనే ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. దీంతో పాటుగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ రైలు ప్రమాద అంశం మరొక ఐటెంగా చూసుకోవచ్చు. రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లు అంటూ మరో వార్త కనిపిస్తోంది. నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురు. దీనికి సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు. ఇది మనం చూసుకోవచ్చు. ఇక సర్కారు ఆశలు తుస్ అని చెప్పేసి ఎల్ఆర్ఎస్కు సంబంధించి మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు. క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తులు 20 లక్షలు, ఆదాయం అంచనా 20,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించినది 30,000 మంది మాత్రమే. సర్కారుకు సమకూరింది 50 కోట్ల లోపే. సో ఎల్ఆర్ఎస్ ద్వారా ఏదైతే సర్కారు నిధులు వస్తాయని ఆశించిందో దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు 50 కోట్ల లోపే నగదునైతే రిసీవ్ చేసుకోగలిగారు. పూర్తి స్థాయిలో అయితే ఇది సక్సెస్ కాలేదని చెప్పాలి. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ ద్వారా కూడా సుమారు 20,000 కోట్ల రూపాయలు ఆదాయం పొందాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశించింది. కానీ కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇది పూర్తిగా నిరాశ అని చెప్పాలి. మార్చి నెలాఖరు కల్లా కూడా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నప్పటికీ అది నీరు గారిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. సో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఈ ఎల్ఆర్ఎస్ పథకం కోసం వచ్చిన దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్ధీకరణ చేపట్టాలి అని తీసుకున్న నిర్ణయం అయితే ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మున్సిపల్ శాఖలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి పోర్టల్ కూడా రిజిస్ట్రార్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. కానీ ఎల్ఆర్ఎస్కు కనీస స్పందన కూడా రాలేదు. మరోవైపు ఎఫ్ఎస్ఐ అంశం కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కొంత రియల్ ఎస్టేట్ పరంగా కూడా అటు కొనుగోలు చేసేవారు, క్రయ విక్రయాలు జరిపేవారు కూడా కొంత వెనక్కు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ఎల్ఆర్ఎస్ సర్కారు ఆశలు తుస్ అంటూ కూడా ప్రధానంగా మనం ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా మరో అంశం చూసుకుంటే కనుక 2 నెలల్లోనే RRR ఆమోదం అనే మరో వార్త సాక్షి పేపర్లో మనం చూసుకోవచ్చు. కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారి పనులు చేపట్టాలని కూడా గడ్కరీకి వినతి చేశారు. 2 ప్యాకేజీలకు సంబంధించి ఈ రహదారి పనులైతే కొనసాగుతాయి. మరి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ క్లియరెన్స్లన్నీ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్టుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని కూడా స్పష్టం చేశారు. సో చాలా రోజుల తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక మోక్షం అయితే లభించబోతోంది అన్న దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. వీటితో పాటుగా ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే కనుక హద్దు మీరితే 5 ఏళ్ల జైలు అని చెప్పేసి లోక్సభలో జరిగిన అంశాలకు సంబంధించిన మరో వార్త కూడా ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో మనం చూసుకోవచ్చు. పాస్పోర్ట్ లేకుండా దేశంలోకి ప్రవేశిస్తే 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి నిన్న లోక్సభలో వలస విదేశీయుల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ వ్యాఖ్యలు చేశారు. వలస విధానం సహా విదేశీయుల రాకపోకలకు సంబంధించి అలాగే వారు ఎక్కడైతే బస చేస్తారో వీటికి సంబంధించిన కీలక బిల్లునైతే కేంద్ర హోంశాఖ లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ఏంటంటే వలస విధానంలో వివిధ సేవలైతే ఉంటాయి, వాటికి సంబంధించి ఒక క్రమబద్ధీకరణ అనేది ఈ బిల్లు ద్వారా జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి స్పష్టం చేశారు. విదేశీయులు భారత్లోకి రావటం వెళ్ళటం సహా వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వారి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి